క్రిస్మస్ వేడుకల కోసం మెదక్ చర్చ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎంతో చారిత్రక చరిత్ర ఉన్న ఈ చర్చికి ప్రపంచ నలుమూలల నుంచి వస్తుంటారు. క్రిస్మస్ పర్వదినం రోజు అయితే భక్తుల సందడి అంతా ఇంత కాదు. ఆసియాలోనే రెండవ అతిపెద్దగా పేరు కాంచిన ఈ చర్చ్ క్రిస్మస్ సంబరాలతో కళకళలాడుతోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా పేరుగాంచిన మెదక్ చర్చ్ 100 ఏళ్ల వేడుకలకు ముస్తాబైంది. చారిత్రక కట్టడంగా పేరొందిన ఈ చర్చిలో క్రిస్మస్ వేడుకల్ని మరింత ఘనంగా జరిపేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చర్చికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. క్రిస్మస్ పండుగకు చర్చిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి జీసస్ భక్తులు ఈ చర్చిని సందర్శిస్తుంటారు. కేవలం క్రైస్తవులే కాకుండా ఇతరులు కూడా ఈ చర్చి అందాలను చూసేందుకు వస్తుంటారు. ఈ అద్భుత కేథడ్రల్ చర్చ్ 1914లో నిర్మాణం మొదలై 1924లో పూర్తయింది. 175 అడుగుల ఎత్తుగల ఈ చర్చి ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది. దేశంలో కరువు కాటకాలు సంభవించిన సమయంలో ఈ చర్చిని ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన చార్లెస్ వాకర్ నిర్మించారు. ఆకలితో అలమటిస్తున్న ఎందరో ప్రజలకు ఈ చర్చిలో అన్నం పెట్టేవారు చార్లెస్ వాకర్. 1914 మొదలుకొని 24వ సంవత్సరం అంటే 10 సంవత్సరాల వ్యవధిలో దీని నిర్మాణం పూర్తి కావించబడి డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ దినం 24వ సంవత్సరమున ఇది ప్రతిష్ఠింపబడింది. అప్పటి నుండి నేటి మట్టుకు వివిధ పరిచర్యలు వివిధ రంగాల్లో దైవ సేవను కొనసాగిస్తూ వైద్య విద్య సామాజిక సేవల యందు బోధలు అందిస్తూ ఈ దేవాలయం యొక్క మనుగడ కాపాడుకుంటూ ఉన్నారు. మెదక్ చర్చి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడి దృశ్యాలు చర్చికి వచ్చిన వారిని ఎంతో ఆహ్లాదపరుస్తాయి. రాతి కట్టడం మధ్య శిల్పి సాలిస్బరీ అమర్చిన యేసుక్రీస్తు జీవన చిత్రాలు అద్దాలతో మెరుస్తూ కనువిందు చేస్తాయి. ప్రభువు అతని శిష్యుల చిత్రాలను గాజుతో అమర్చి యేసు జీవితాన్ని కళ్లకు అద్దినట్లు తీర్చిదిద్దాడు శిల్పి. క్రిస్మస్ ను పురస్కరించుకొని వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలందరికీ భక్తులకు తగిన ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుండి చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. అలాగే వేరే రాష్ట్రాల నుండి తమిళనాడు నుండి కూడా వస్తూ ఉన్నారు. పొరుగు రాష్ట్రాల నుండే కాక పొరుగు దేశాల నుండి వచ్చే అతిథులకు భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్రిస్మస్ రోజున ప్రపంచం నలుమూలల నుంచే కాకుండా విఐపీలు కూడా ఈ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ఇక్కడకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు చర్చి నిర్వాహకులు.